హలో అందరికీ నమస్కారం. నేను మీ అంకిత రవి రిపోర్ట్స్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కోటి కోసం కోటి విద్యలని అంటారు కదండి. అయితే ఇంట్లో పరిస్థితులు బాగలేకనో లేదా రోజువారీ ఖర్చుల కోసమో చాలా మంది నగరాల్లో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తుంటారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బిగ్ బాస్కెట్, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా ఎన్నో ప్లాట్ఫామ్లలో ఎంతో మంది పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి వాటి మీద ఆధారపడి ఎంతో మంది యూత్ బతుకుతున్నారు. ఎండనక, వానక, పగలనక, రాత్రనక ఇంటికొచ్చి డెలివరీ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు, కానీ అవమానించడం మాత్రం అస్సలు బాలేదు. ఈ డెలివరీ బాయ్స్ ఎంతో మంది కస్టమర్లను చూసి ఉంటారు. మర్యాదగా మాట్లాడే వారిని, మర్యాద లేకుండా మాట్లాడే వారిని చూసి ఉంటారు. కానీ ఇక్కడ డెలివరీ బాయ్ ను కొట్టి బట్టలు విప్పించి అవమానించిన సంఘటన స్థానికంగానే కాకుండా దేశమంతా సంచలనం సృష్టించింది. డెలివరీ తీసుకోవాలన్నందుకు ఆ ఫ్లాట్ యజమాని సెక్యూరిటీ గార్డులతో కొట్టించాడు. అంతేకాకుండా బట్టలు విప్పించి అక్కడి నుంచి పంపించారు. దీంతో అతడు అవమానం తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోయాడు. తోటి డెలివరీ బాయ్స్ ఘటన స్థలానికి వచ్చి ఆందోళన చేశారు. ఇది విశాఖపట్నం ఆక్సిజన్ టవర్స్ వద్ద జరిగింది. ఆందోళనకారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆక్సిజన్ టవర్స్ బి బ్లాక్ 29వ అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 2914 లో ఉంటున్న ఫ్లాట్ యజమాని ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. అడ్రస్ విషయంలో కాల్ చేసి బ్రో అన్నందుకు కోపంతో ఫోన్ లోనే అరిచాడు. తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ ఆ అపార్ట్మెంట్ కు వచ్చాడు. ఫుడ్ పార్సిల్ తీసుకొని లిఫ్ట్ లో 29వ అంతస్తుకు వెళ్లాడు. కాలింగ్ బెల్ కొట్టగానే ఓ మహిళ వచ్చింది. ఆమె ఆ ఇంట్లో పని మనిషి అని సమాచారం. ఆమె రాగానే ఏమండి మీ పార్సిల్ తీసుకోండి అని డెలివరీ బాయ్ అన్నారు. డెలివరీ ఇచ్చి వెనక్కి తిరిగి లిఫ్ట్ దగ్గరికి రాగానే ఆ పని మనిషి పరిగెత్తుకొని వచ్చి సార్ పిలుస్తున్నారని చెప్పింది. ఆ బాయ్ వెనక్కి రాగానే ఆ యజమాని బూతులు తిడుతూ నన్ను సార్ అనకుండా బ్రో అంటావా అంటూ కులాన్ని పెట్టి తిడుతూ కొట్టడం స్టార్ట్ చేశాడు. అంతేకాదు కిందకు తీసుకువెళ్లి సెక్యూరిటీ సహాయంతో మరోసారి కర్ర విరిగేలా కొట్టాడు. తర్వాత బట్టలు విప్పించి అండర్వేర్ తో గేట్ బయట నిలబెట్టాడు. క్షమించాలని కోరుతూ అతడు బలవంతంగా ఒక లేఖ రాయించుకొని విడిచిపెట్టాడు. తర్వాత అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అవమానం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం మొదలైంది. దీంతో నగరంలోని ఫుడ్ డెలివరీ బాయ్స్ అంతా ఆక్సిజన్ టవర్స్ వద్దకు చేరుకున్నారు. అతడిపై దాడి చేసి అవమానపరిచి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. దీంతో విశాఖ ద్వారకా నగర్ ఏసీపీ అన్నపు నరసింహమూర్తి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో బాధితుడిగా ఉన్న అతడికి ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు మాట్లాడారు. అతడు క్షేమంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇదే విషయాన్ని ఆందోళన చేస్తున్న వారికి వివరించారు ఏసీపీ. అయితే ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 6 నెలల పాటు ఆక్సిజన్ టవర్స్ లోపలికి డెలివరీ ఇవ్వమని తీర్మానం చేశారు. 2025లో బతుకుతూ కూడా ఇలాంటి కులగజ్జి ఏంటో తెలియట్లేదు. చదువుకునేటప్పుడు మాత్రం కులరహిత సమాజం అని బయటకు వచ్చాక కులమని తిట్టే ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలి. డబ్బుంటే ఎలా అయినా బయటకు రావచ్చు అనుకునే వారికి కఠినమైన శిక్షలు విధించాలి. ఇలా అవమానపరిచే వారికి చుట్టుపక్కల వాళ్ళు అడ్డు చెప్పాలి. కులం పేరు చెప్పేవాళ్ళని, మతం పేరు చెప్పేవాళ్ళని వదలకూడదు. కఠిన చట్టాలు అమలు చేయాలి. అయినా నా పిచ్చి గాని తరతరాలుగా ఇదే తంతు. సమాజం మారమంటే ఎలా మారుతుంది? మనిషి మారాలి, మనిషిలోని మానవత్వం రావాలి. టెక్నాలజీ యుగంలో కూడా ఏంటండి, నాకైతే చాలా సిగ్గుగా ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా గౌరవంగా జీవించాలనుకుంటారు కదా, మరెందుకు తక్కువ ఎక్కువ అని చూస్తున్నాం? థింక్ బెటర్, టాక్ బెటర్ అండ్ డూ బెటర్ అంటారు కదండి. బతికినంత కాలం గౌరవం ఇచ్చి పుచ్చుకుందాం. ఉంటానండి, మీ అంకిత రవి రిపోర్ట్స్.